చూడండి, ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగంలో 2 విషయాలు మనం గమనిస్తే, మొదటిది ఆయన కమాండ్, ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు ఏమనంటే భయపడవద్దు అని. రెండవదిగా ఆయన ప్రామిస్ ఇస్తున్నాడు, అంటే వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే వారిని మీ చేతికి అప్పగించేశాను, ఎవరు కూడా మీ ఎదుట నిలవలేరు అని. ఆజ్ఞ, అదేవిధంగా వాగ్దానం. చూడండి, ఈ వాగ్దానం నెరవేరాలంటే ఈ ఆజ్ఞను మనం నమ్మినప్పుడు మాత్రమే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, భయపడొద్దు, మీరు భయపడితే మీరు ఏది కూడా సాధించలేరు. అందుకే వారు ధైర్యంగా కొనసాగినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, మీ చేతికి అప్పగించి ఉన్నాను అనే వాగ్దానం వారి జీవితంలో నెరవేరింది. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు ఎన్నో ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. భయపడవద్దు, కృంగిపోవద్దు, నీరుగారిపోవద్దు, నిస్సహాయులుగా ఉండవద్దు, మరి నీరసించిపోవద్దు, నిరుత్సాహంగా ఉండకూడదు. ఇలాంటి ఎన్నో మాటలు మనకి చెబుతూ ఉంటాడు. కన్నీరు కార్చొద్దు, దుఃఖముఖముగా ఉండొద్దు అని ఎన్నోసార్లు ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. అలా మనం ఆ ఆజ్ఞను అనుసరించినప్పుడు, దేవునిపైన మన పూర్ణమైన నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చే ఎన్నో వాగ్దానాలు మన సొంతము అవుతాయి. మీ జీవితంలో మీరు చేస్తున్న యుద్ధాలు ఒకటి కాదు, ఇక్కడ 5 రాజులు, మరెంతోమంది సైన్యం వచ్చారు. మన జీవితాల్లో కూడా ఒక సమస్య కాదు, ఒక యుద్ధం కాదు, ఎన్నో యుద్ధాలు ఉండి ఉండవచ్చేమో, ఎన్నో సమస్యలు ఉండి ఉండవచ్చేమో. కానీ భయపడద్దు, యుద్ధము దేవునిదే, భయపడకు. అన్నిటినీ కూడా దేవుడు సమకూర్చి జరిగించే వాడు. విశ్వాసముతో ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకొని దేవుని కొరకు ముందుకు కొనసాగుదాం.